పెద్దలు గౌరవనీయులు పాను చిన్న హనుమారెడ్డి గారి విజయం కోసం మాదిగ కార్పొరేషన్ చైర్మన్గా కొమ్మూరి కనకారావు నేను ప్రచార నిమిత్తం రావడం జరిగింది. సేవా దృక్పథంతో పేద ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తూ అద్దెంకి రాజకీయాల్లో చరిత్ర తిరగబోతున్నటువంటి పాను చిన్న హనుమారెడ్డి గారు ఖచ్చితంగా ఎన్నికల్లో విజయం సాధిస్తున్నటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాల 10 నెలల కాలంలో ప్రతి పేదవాడికి సంక్షేమాన్ని 2,70,000 కోట్ల రూపాయలని ఎక్కడ అవినీతి లేకుండా పారదర్శకంగా పనిచేసినటువంటి ఒక సంక్షేమ ప్రభుత్వం ఈరోజు ప్రజలను నడుస్తూ ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే, బాబు జగజ్జీవరావు గారు మహానుభావులు అయితే ఈ సమాజంలో ఒక సాంఘిక సమానత్వం, ఒక సామాజిక న్యాయం జరగాలని చెప్పేసి ఆ మహానుభావులు అయితే కోరుకున్నారో, సాంఘిక సమానతతో పాటు అభివృద్ధి కూడా జరగాలనేటువంటిది ఏదైతే కోరుకున్నారో అది ఈరోజు భారతదేశానికి స్వతంత్రం వచ్చినాక ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా సామాజిక న్యాయం, సంక్షేమం జోడు గుర్రాల పరుగు పనితో జరుగుతున్నటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు గత ప్రభుత్వం లాగా ఏదో దళితులకి, ఏదో బీసీలకి భిక్షగాళ్ళకి వేసినట్టు ఆరాకొర పదవులు ఇచ్చి ఇదే మేము మా సంక్షేమం లేదా మా సామాజిక న్యాయమైనటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, రైతాంగ పక్షపాతిగా మహిళా సాధికారత పెద్దపీట ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందుకే ఈరోజు మొత్తం కూడా భారతదేశ రాజకీయాలు మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ చూస్తూ ఉన్నాయి. ఎందుకంటే మహాత్మా గాంధీ గారు తీసుకున్నటువంటి గ్రామ స్వరాజ్యం అయితే చెప్పాడో అది ఈరోజు గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ఒక మంచి విధానం, ఈరోజు వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రతి పేదవాడికి సంక్షేమ పరిస్థితులను గమనిస్తున్న క్రమంలో ఈరోజు ఇప్పటి వరకు ప్రజలంటే ఓటర్ చుట్టూ రాజకీయం చేసేటువంటి వ్యవస్థలో నుంచి ఒక నూతన ప్రజాస్వామ్యటువంటి విధానంతో ప్రజారంజిక పరిపాలన కొనసాగిస్తూ ఉంటే ఇప్పటి వరకు అబద్ధాలతోటి, అవాస్తవాలతోటి ప్రజల్ని కేవలం ఓటు బ్యాంక్గా వాడుకున్నటువంటి చంద్రబాబు నాయుడికి కంటి మీద నిద్ర లేకుండా చేసిన పరిస్థితి కనపడుతున్న పరిస్థితుల నుంచి ఈరోజు అతను అబద్ధాలతోటి మాయమాట చెప్పి రాష్ట్ర ప్రజానీకాన్ని మరోసారి మోసం చేసి అధికారం రావడం కోసం తాపత్రయపడుతూ ఉన్నారు. మేము అడుగుతూ ఉన్నాం, 40 సంవత్సరాల అధికారున్నటువంటి రాజకీయాల్లో ఉన్నటువంటి పెద్ద మనిషి, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రికి పనిచేసినటువంటి ఆ పెద్ద మనిషి ఈరోజు ఒక ల్యాండ్ మార్క్, ఇదిగో నేను ఈ గ్రామానికి ఇచ్చేసినటువంటి చెప్పేటువంటి ఒక స్పష్టమైనటువంటి విధానం ఉందని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఈరోజు ప్రజల కళ్ళ ముందు కనపడతా ఉంది. ఒక గ్రామం వెళితే గ్రామ సచివాలయం, ఆర్బీకే, వెల్నెస్ సెంటరు, ఇంకో గ్రామం వెళ్తే నాడు నడి కింద స్కూల్లో విద్యా విప్లవానికి ఈరోజు పునరుద్ధరించిన పరిస్థితుల నుంచి ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకి సామాజిక న్యాయం, రాజ్యాధికారంలో భాగస్వామ్యం కలిపినటువంటి పరిస్థితుల నుంచి ఒక కొత్త విధానం కనపడతా ఉంటే 40 సంవత్సరాలు చెప్పుకుంటే ఆ పెద్ద మనిషి రాజకీయాల్లో అబద్ధాలతోటి, అభద్రతతో ఉన్నటువంటి ఆ పెద్ద మనిషి ఈరోజు అతను ఏం మాట్లాడితే అర్థం కాక ఏం చేస్తే అర్థం కానటువంటి పరిస్థితుల నుంచి తను ఈరోజు మొత్తం కూడా అబద్ధతలోకి వెళ్ళిపోయి ఏ మాట తెలియక అవసరమైతే నేను తలుసుకుంటే నేను కర్రాని చేస్తే మాసి మడైపోతానని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. అదే క్రమంలో మొన్న జగన్మోహన్ గారి మీద రాయిదాడి చేసిన కొద్ది గంటల ముందే తాడికొండ బేస్ కేంద్రం చేసుకొని మీరు అవసరమైతే రాళ్లతో దాడి చేయని చెప్పేసి అన్నారు. ఈరోజు రెచ్చగొట్టి ఆంధ్రప్రదేశ్లో అలజడి క్రియేట్ చేసి ఎన్నికలు గెలుపొందాలన్నటువంటి దాన్ని ఈరోజు చంద్రబాబు కోరుకుంటా ఉన్నాడు. ప్రజలు స్పష్టంగా ఉన్నారు. ఈ 4 సంవత్సరాల 10 నెలల కాలంలో 2 సంవత్సరాల ప్రపంచం మొత్తం కరోనాతో అతలాకుతలం అయిపోతున్న పరిస్థితుల నుంచి మరి 2 సంవత్సరాలు తీస్తే కేవలం 2 సంవత్సరాల 10 నెలల కాలంలో మిగిలిన టైంలో ఏ అయితే 3,650 కిలోమీటర్ల పాదయాత్ర జగన్మోహన్